హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మీరు సక్సెస్ వస్తుందా రాదా మనం చదివేదానికి, ఈ కాంపిటీషన్లో మనం సర్వైవ్ అవుతామా లేదా అని చాలా డౌట్స్తో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఒక చిన్న రియల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. అది 6th సెప్టెంబర్ 2019. ఈ డేటు చాలా ఇంపార్టెంట్ డేటు. ఏంటి సార్ అంటే, మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ డేట్ రోజు మన యొక్క చంద్రయాన్-2 మిషన్ అనేది క్రాష్ ల్యాండింగ్ జరిగిందండి. క్రాష్ ల్యాండింగ్ జరిగింది మూన్ మీద. సో మూన్ మీద క్రాష్ ల్యాండింగ్ జరిగితే ఆ రోజు శివన్ గారు కూడా చాలా బాధపడ్డారు. వెళ్ళి మోడీ గారు పరామర్శించారు. సో ఆ డే అనేది ఒక చాలా కష్టపూరితమైన డే అనమాట. మన ఇండియన్స్ కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నెక్స్ట్ ఏంటంటే ఆ పైకి వెళ్ళి మూన్ దగ్గర క్రాష్ ల్యాండింగ్ అవ్వడం. బట్ ల్యాండర్ రోవర్ రెండు విఫలమైన ఆర్బిటర్ ఇప్పటికీ పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక 4 సంవత్సరాలు తరువాత, అది ఆగస్ట్ 2023లో 13 ఆగస్ట్ 2023లో మనం చంద్రయాన్-3 యూజ్ చేసి ఆ యొక్క సౌత్ పోల్, లూనార్ సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో కల్లా ఫస్ట్ దేశం మందే అండి. సో 4 సంవత్సరాల్లో మనం ఒక అద్భుతమైన ఫీట్ని సాధించాం. ప్రపంచంలో ఎవరూ సాధించలేదు. మూన్ మీద ల్యాండ్ అయిన 4th, బట్ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది సౌత్ లూనార్ పోల్లో మన ఇండియానే ఫస్ట్ అండి. సో అన్ని దేశాలు ఇండియాని చూసాయి. సో నేనేం చెప్తున్నా అంటే, క్రాష్ ల్యాండింగ్ అయిందని చెప్పేసి మనం ఆగిపోలేదు. ఆ దానికి ఇంకా గొప్ప ఆశయంగా అందరూ చూసే విధంగా మన సక్సెస్ అనేది ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ సాధించాం. లూనార్ సౌత్ పోల్లో ల్యాండ్ అయింది ఇండియా. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే, సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి మనం ప్రయత్నించి ఫెయిల్ అయిన తర్వాత ఆశయాన్ని ఇంకా గొప్పగా పెంచుకొని దానికంటే గొప్పదాన్ని మనం ఫీట్ చూడండి. చంద్రయాన్-2 మనం దేనికి పంపించాం, చంద్రయాన్-3 కూడా పంపించాం, ఇంకా బెటర్గా పంపించాం. సో అట్లా మన ఆశయం కూడా ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఇంకా బెటర్గా ఉండాలి తర్వాత. సో అందుకని ఎఫర్ట్స్ ఒకటే చూడండి, సక్సెస్ని చూడకండి, ఫెయిల్యూర్ని చూడకండి. ఇప్పుడు మీరు చేసే ఎఫర్ట్స్, మీ కష్టం చూడండి. తర్వాత ఫెయిల్యూర్స్ ఒకవేళ వచ్చిన సక్సెస్ అనేది ఆ ఫెయిల్యూర్స్ని తుడిచివేస్తుంది. ఇప్పుడు ఎవరికి చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ గుర్తుండదు. మనం చదువుకుంటాం కూడా మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఓన్లీ చంద్రయాన్-3 సక్సెస్ మాత్రమే చూస్తున్నారు. సో అలాంటిదే అండి లైఫ్. ఫెయిల్ అయినా మళ్ళీ సక్సెస్ అయితే ఆ ఫెయిల్యూర్స్ కనిపించవు, బట్ మన సక్సెస్ కాకపోతే ఆ ఫెయిల్యూర్సే కనిపిస్తాయి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, కష్టపడండి, చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.